నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామ సభలు, లబ్ధిదారుల జాబితాకు వ్యతిరేకంగా నిరసనలు. రామగుండం అభివృద్ధికి కృషి చేస్తా, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీ. రెండవ రోజుకు చేరిన ఆర్టిజన్స్ రిలే నిరాహార దీక్షలు, సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్, సిపిఐ నాయకులు. కొనసాగుతున్న సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలు, ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగురవేయాలన్న చాడ వెంకటరెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామ సభలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న 4 పథకాల కోసం అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. 2వ ఏడాది ప్రారంభంలోనే మరో 4 నూతన సంక్షేమ పథకాల అమలుకు కార్యాచరణ చేపట్టామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ భూమి లేని కుటుంబాలను గుర్తించామన్నారు. వీరికి ఏడాదికి 12,000 రూపాయలు 2 విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనం ఏం చేసామంటే మన విలేజ్ లో ఉన్న ఎన్ఆర్జిఎస్ కార్డు, లేబర్ కార్డులు అన్నీ ఉంటాయి కాబట్టి జాబ్ సీకర్స్ లిస్ట్ మొత్తం తీసి వాళ్ళ వేస్తే కొంతమందికి భూమి లేదు అన్నట్టు లిస్ట్ వచ్చింది. అందుట్లో కూడా మేము వ్యవసాయ కూలీలను ఒక కుటుంబానికి 20 రోజులు పని చేస్తే చాలు, వీళ్ళందరూ వ్యవసాయ కూలీలని మేము గుర్తించడం జరిగింది. అట్లా చేస్తే మన విలేజ్ లో వీళ్ళందరికీ ఈ సీజన్ నుంచి పర్ ఫ్యామిలీ 6,000 రూపాయలు పడతాయి. వీళ్ళందరూ వ్యవసాయ భూమి లేని వాళ్ళు, ఎన్ఆర్జిఎస్ లో 20 రోజుల కన్నా ఎక్కువ పని చేసిన వాళ్ళు, వీళ్ళందరూ వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తున్నాం. ఇప్పటి నుంచి పర్ సీజన్ అంటే రైతు భరోసాతో పాటు ఇది కూడా 26వ తారీఖు నుంచి మీ 24 మందికి పడుతుంది. ఆ లిస్ట్ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇందుట్లో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు, లేకపోతే నేను ఇంకా ఎక్కువ రోజులు పనిచేశాను అయినా కానీ రాలేదని ఏమైనా ఉంటే మేము ఇక్కడే చెక్ చేస్తాము. ఇది మొత్తం కంప్యూటర్ జనరేట్ చేయడం జరిగింది కాబట్టి ఆన్లైన్లో ఇక్కడే చెక్ చేసి చూస్తాం అన్నమాట. 3వది వచ్చేసి రేషన్ కార్డుకి సంబంధించి మేము రేషన్ కార్డ్స్లో ఆల్మోస్ట్ ఒక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభకు ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభల్లో చదివిన జాబితాల్లో వివిధ పథకాల కింద పేర్లు రాని అర్హులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్కరికి కూడా ఇండ్లు, రేషన్ కార్డులు అందించిన పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, దామోదర్రావు, సతీష్, జానీ, శ్రీగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మీరు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆనాడు కోరడం, మీరంతా కాంగ్రెస్ పార్టీ ఆదరించి మరి ఇక్కడ నన్ను గెలిపించుకోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడం, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, ఇవన్నీ కూడా మీ సహకారంతో మరి 1 ఇయర్ కింద జరిగినాయి. మరి అప్పటి నుండి అనేక కార్యక్రమాలను ఇప్పటి వరకు అమలు చేయడం జరిగింది. ఒకటి మహిళలందరికీ ఫ్రీ బస్సు, 2వది గ్రామాలలో పేదలందరికీ ఉచితంగా ఇంటి బిల్లు లేకుండా కరెంటు, 5 లక్షలటువంటి
రాజీవ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 4 పథకాలకు ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్, పంచాయతీ కార్యదర్శి మంజుల, గ్రామ శాఖ అధ్యక్షులు రామరెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జితేందర్ గౌడ్, తడగొండ కుమార్, విజయ్ యాదవ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని దేశాయిపల్లి, కొత్తపేట, రత్నంపేట, రామన్నపేట, గుండనపల్లి, మార్లపేటలో గ్రామ సభలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జయశీల తెలిపారు. 4 పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించగా పేర్లు రానివారు గ్రామ పంచాయతీలో మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. పంచాయతీ ఒక ప్రాథమిక ప్రభుత్వంగా, స్థానిక ప్రభుత్వంగా వాళ్ళు గ్రహించి ఇక్కడే ఒక న్యాయమైనటువంటి నివేదిక మనం తయారు చేసుకుందామని అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కొత్తపేట గ్రామం లోపల 18 మందిని మనం ఎంపిక చేయడం, మనకు వచ్చిన లిస్టు ప్రకారంగా ఎంపిక చేయగా దాన్ని గ్రామ సభలో ఆమోదించుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలో 13 మందిని ఎంపిక చేసి మనకు నివేదిక రావడంతో దాంట్లో మనకు ఒక ఎక్స్టెంట్లో అబ్జెక్షన్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఎవరంటే దేవనపల్లి జంపయ్య అనేది 24 గుంటలు కాదు, మాకు ఇంకో కొంత తక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లలో మనకు 85 మంది ఒక జాబితా, 35 మంది ఒకటి, అంటే దీంట్లో ఇంటి స్థలం కలిగి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేవన్నారు. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందవద్దని, అందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. చెప్తున్నట్టు ఈ నిజామాబాద్ రోడ్ ఎంతో మంది యాక్సిడెంట్లు చనిపోయే సందర్భంలో నేను అది కేంద్రంలో ఉంటే అది ఢిల్లీ రోడ్ అధికారుల ద్వారా చేసినాం. మరి అట్లనే మన తిప్పనపేట రోడ్ది కూడా చాలా మంది ఇట్లే చనిపోతున్నారు. మన ఢిల్లీకి పోయి ఎంపీ గారిని అడిగి అదే కావాలి. దాంతో పాటుగా మన చెలిగల్లో ఒక మంచి కేంద్రీయ విద్యాలయం కానీ నవోదయ స్కూల్ కావాలి. ముఖ్యమంత్రి గారు కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే పేద మా మైనారిటీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, అణగారిన వర్గాల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఈ చెలిగల్ ప్రాంతంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా మంది మామిడి వ్యాపారం కూడా చేస్తుంటారు. ఈ 11 సంవత్సరాల గత 10 సంవత్సరాల పాలనలో ఈ రేషన్ కార్డు కొత్తగా ఇచ్చేది అసలు అది పూర్తిగా మర్చిపోయిందవ్వా. ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు తప్ప మధ్యలో 10 ఏళ్ళు ఏదైతుందో రేషన్ కార్డు జారీ ప్రక్రియ దాన్ని చేపట్టలేదు. దాంతో ఏమైపోయింది, ఇవాళ ప్రభుత్వం అమలు తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు మనకు అర్హత అనేది పొందలేకపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రేషన్ కార్డు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని పలు వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ నెల 24 వరకు వార్డు సభలు కొనసాగుతాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గూడూరు మధులక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాకేష్, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అజయ్, శ్రీనివాస్, కొమరయ్య పాల్గొన్నారు. స్థలం లేని వారు, ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో మరి వారి కోసం కూడా, మరి ఎవరైతే అర్హులు ఉంటారో వారి కోసం కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ లబ్ధిదారులు ఎవరైతే అసలైన లబ్ధిదారులు నిర్వహణ మరి పారదర్శకంగా ఒక పార్టీకి చెందిన వారు కాకుండా పారదర్శకంగా అన్ని వర్గాలకు చెందే విధంగా మరి గ్రామ సభలు దోహదపడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఒక పార్టీకి ఇస్తే అది ఒకరికి చెందుతుంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర జీపీలో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ సభకు తహసీల్దార్ యాకన్న హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక బృందాలతో సర్వే చేపట్టామన్నారు. జాబితాలో పేర్లు రాని వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉప్పరపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి షబ్బీర్పా ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. గుండ్లపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో ప్రత్యేక అధికారి రాజుతో పాటు ఏవో భాస్కర్, జీపీ కార్యదర్శి అర్చన, రెవెన్యూ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. కాగా గ్రామ సభలకు పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలలో ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్ధారించామన్నారు. ఈ గ్రామ సభలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. 21 నుంచి 24 వరకు ఈ గ్రామంలో 21 ఈ రోజు ఫస్ట్ రోజు అవుతుంది. మనం అన్ని లిస్ట్ వెరిఫికేషన్ తర్వాత గ్రామ సభలో మీకు పబ్లిష్ చేస్తాం. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఆర్ అబ్జెక్షన్ ఉంటే ఆర్ ఏమైనా మీరు చూస్తున్నారు అది లిస్ట్లో పేరు రాలేదు, మీరు మళ్ళీ ఇది అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు. అది మనం అన్ని వెరిఫికేషన్ చేసి ఆ లిస్ట్లో పెడతాం. సో ఇది మన లిస్ట్ ప్రకారం ఇది ఫైనల్ కాదు, ఇది నిరంతరం ప్రక్రియ. ఇనెలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈయనకు ఇల్లు ఉన్నది, మీరు లిస్టు చదివారు అని చెప్పి ఇల్లును కూడా ఆబ్జెక్షన్ చెప్పే అధికారం ఈ గ్రామ ప్రజలకు ఉంది. గ్రామ ప్రజల్లో నిజమైనటువంటి పేదలను గుర్తించి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో కట్టించే కార్యక్రమాన్ని, ఈరోజు పేదలకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని, ఆత్మీయ భరోసాలో జాబ్ కార్డు ఉండి పేదలకు ఏదైతే నెలకు 1000 రూపాయల చొప్పున. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన గ్రామ సభలు రసాభాసగా మారాయి. అధికారులు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా ప్రకటించగా ఇందుకు వ్యతిరేకంగా పలువురు నిరసనకు దిగారు. ఎక్కువ మంది అనర్హుల పేర్లు జాబితాలో చేర్చారని, దీంతో అర్హులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య వాగ్వివాదం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సురేష్, స్పెషల్ ఆఫీసర్ శ్రీలత, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి హాజరయ్యారు. జాబితాను ప్రకటించారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 101 మంది లబ్ధిదారులను ప్రకటించారు. కాగా ఎక్కువగా అనర్హులకు వచ్చాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన తహసీల్దార్ ప్రజలకు నచ్చచెప్పారు. జాబితా పూర్తిస్థాయి ప్రకటన కాదని, మళ్లీ సర్వే చేసి అర్హులైన వారికే పథకాలు వర్తింపచేస్తామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ కరెట్ల కొండలరెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదంటూ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆరపల్లి, తారుపల్లి, పెగడపల్లి, పందిళ్ల, ఆశన్నపల్లి, కిష్టంపేట, ఇదిలాపూర్, కూనారం గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమాల, ఇరిగేషన్ డీఈ రవి, తహసీల్దార్ వకీల్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 4 పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించగా జాబితాలో అనర్హుల పేర్లు కూడా ఉండడంతో అధికారులను నిలదీశారు. పేర్లు రాని లబ్ధిదారులు గ్రామ పంచాయతీలో మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగార్జున, ఎస్ఐ వెంకటేష్, ఎంపీఓ కిరణ్ యాదవ్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఏపీఓ మంజుల, ఏపీఎం కనకయ్య పాల్గొన్నారు. పందిళ్లలో గ్రామ సభ ఏర్పాటు చేయాలన్నది దాని గురించి మొత్తం అర్హులైన లిస్టుల జాబితా అంతా కూడా గ్రామ సభలో చదివి వినిపించి సభ్యులందరూ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఇంకెవరైనా కవర్ కాకుండా ఉన్నచో ఆ 4 స్కీమ్లకు సంబంధించి కూడా వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినాము. ఎక్కడ కూడా ఎవరిని మిస్ చేయకుండా అర్హులైన వారందరికీ కూడా ఆ స్కీమ్ యొక్క ఫలితాలను అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. పథకం నుంచి మిస్ కావద్దని ముఖ్య ఉద్దేశం పోతే మీ యొక్క ప్రజల సమక్షంలోనే ఈ యొక్క 24 గ్రామ పంచాయతీలలో మన శ్రీరాంపూర్ మండలంలో రోజు 8 గ్రామ పంచాయతీలో గ్రామ సభ వేస్తున్నాం. అన్ని గ్రామాలలో మీ సమక్షంలోనే మేము గ్రామ సభ వేస్తున్నాం. మేమైతే లోపల ఏదో ఎంక్వైరీ చేసుకుని మేము దాచిపెట్టుకోలేదు కదా. మేము పారదర్శకంగా ఇక్కడ జాబితాను రూపొందించాము. ఈ జాబితాను ఇక్కడ ప్రదర్శించాము నోటీస్ బోర్డు మీద. మరియు మీ గ్రామ సభలో కూడా మీ పేర్లు మేము అంది చదివి వినిపిస్తున్నాము. దీనిలో ఇంకా అభ్యంతరాలు ఉంటే మాకు చెప్పమంటున్నాం. మీరు ఏమైనా రేట్ చేసి ఉంటే మీ యొక్క సమస్యలు చెప్పి ఉంటే ఇక్కడ నమోదు చేసుకోండి. ఇంకా కూడా మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి ఉంటే మేము పైకి ప్రభుత్వానికి తెలియజేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు జిల్లా అదనపు కలెక్టర్ ఖేమియా నాయక్ హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమ పేర్లు జాబితాలో ఎందుకు రాలేదంటూ పలువురు అధికారులను నిలదీశారు. రోడ్డు విస్తరణ పనుల్లో ఇల్లు కోల్పోయిన మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. దీంతో ఎస్ఐ ఎల్లాగౌడ్ సిబ్బందితో కలిసి గ్రామ సభకు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తుందని తెలిపారు. జాబితాలో పేర్లు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలనలో లేని వాళ్ళ పేరు చెప్తా. నాకు ఆగిన వాళ్ళు రాసుకోరు. పెద్దలందరూ ఒక్కరే. ఇప్పుడు ప్రజాపాలనలో 670 అప్లికేషన్లు అంటే 300 లిస్టులో కూడా ఈ గ్రామంలో ఒక 10 మందికి వాళ్ళకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుటుంబ సభ్యులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బిరుదు సమతాకృష్ణ, కాంగ్రెస్ నాయకులు సాయిరి మహేందర్, ప్రకాష్, శంకర్, రమేష్, దేవేందర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కాలేజీకి కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 కుర్చీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ కాలేజ్ మైదానంలో సరదాగా క్రికెట్ ఆడి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఏకమై ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్, ఏమైనా రెవల్యూషనరీ ప్రోడక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కనిపెట్టి దాని మీద పనిచేయాలన్నా దానికోసం కూడా నేను రెడీ ఉన్నాను. విశాఖ ట్రస్ట్ ద్వారా మీకు ఏమైనా ఫండింగ్ కావాలన్నా కూడా
నేను ఖచ్చితంగా చేస్తాను. మీ అందరు తెలుసు, వివేక్ గారు కూడా మా ఫాదర్ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ ఎంపీగా చేసినారు, ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే గారుగా ఉన్నారు, వారు కూడా అంబేద్కర్ కాలేజ్, హైదరాబాద్లో అంబేద్కర్ కాలేజ్ దాదాపు 5000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్, వెనుకబడిపోయిన స్టూడెంట్స్, బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్, వాళ్ళందరికీ సహకారం ఇస్తూ వాళ్ళు ఇప్పుడు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయినారు, డిప్యూటీ సీఎంలు కూడా అయినారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎడ్యుకేషను, స్కిల్ అండ్ డిసిప్లిన్ కష్టపడితే మనం ఎక్కడికన్నా ఎంత దూరం అన్నా ఎదగొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళొకసారి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. స్టేడియంలో వాకింగ్ ట్రాక్తో పాటు సీనియర్ సిటిజన్స్ కోసం బెంచీలు ఏర్పాటు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. గోదావరి ఖనిలో అంబేద్కర్ భవనంతో పాటు సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రామగుండం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు. మరి ఇంకిన్ని ఫెసిలిటీస్ ఈ గ్రౌండ్కి వచ్చేలాగా చూస్తామని చెప్పి ఒక అంశం. ఇంకోటి, కొంతమంది వాకర్స్ అడ్వకేట్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ మన అంబేద్కర్ భవనం ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది ఇంతకుముందు వివేక్ గారు ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ ఉండింది, కానీ అప్పుడు తెలంగాణ యాజిటేషన్లో అది సైడ్ లైన్ అయిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకొని పిల్లల కోసం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక లైబ్రరీ ఉంటే లోకల్ డెవలప్మెంట్, మైండ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ప్రతి మనిషి హక్కు. దాని ద్వారా అంబేద్కర్ గారు చెప్పిన, వారి స్ఫూర్తి ఇచ్చిన సందర్భంగా ఆ పాయింట్స్ తీసుకొని ఒక మంచి లైబ్రరీ ఉంటే బాగుంటుందని చెప్పి దీని మీద మేము కష్టపడి వర్క్ చేసి మా ఎంపీ ల్యాబ్స్ నుంచి కూడా దానికి కూడా ఏమైనా మేము ఫండ్ కేటాయిస్తాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయ ఆవరణలో ఆర్టిజన్స్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా, సిపిఐ జిల్లా అధ్యక్షులు తాండ్ర సదానందం దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఆర్టిజన్ కార్మికుల దీక్షలకు సంఘీభావం తెలిపారు. రాష్ట్రం స్పందించి ఆర్టిజన్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరి వీరందరూ కూడా పెద్ద పెద్ద బంగ్లాలు, విమానాలలో తిరగడానికి సౌకర్యాలు కోరుకుంటలేరు. వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే వాళ్ళ పనికి తగ్గేటటువంటి వేతనం కోరుకుంటున్నారు. అదే విధంగా నేడు ఆర్టిజన్లు చేసే పని ఏంటిది అని అంటే, ఇప్పటి వరకు ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పని చేస్తున్నారో అదే పని చేస్తున్నారు. ఇంకా అంతకుమించి ఒక ఆకు ఎక్కువే చేస్తున్నారే కానీ 5 ఉద్యోగస్తులు చేసే పనిని 2 ఆర్టిజన్లు చేసే అంత తాకత్ మరి ఈ ఆర్టిజన్స్ దగ్గర ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళకి సమానంగా ఎందుకు చూస్తలేరు? ఒకటే సంస్థలో వేరువేరుగా ఎందుకు ఆర్టిజన్స్ని ఒక రకంగా, ఎందుకు ఉద్యోగస్తులని ఒక రకంగా చూస్తున్నారు? మరి ఆర్టిజన్స్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి నేడు ఈ రిలే నిరాహార దీక్షలో వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఇవ్వాలా, వాళ్ళ పిల్లలకి విద్యా అర్హతలు బట్టి కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే గతంలో కేసీఆర్ గారు మొత్తం మేము అనేక రకాలుగా వీళ్ళకు అంటే పర్మనెంట్ చేస్తామని చెప్పి, అంటే ఏదైతే చదువుకున్నటువంటి వాళ్ళకు చదువుల బట్టి మేము కూడా ప్రమోషన్స్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, మరి అది పోయిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం గారికి, అప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారికి కూడా వీళ్ళు కూడా ఎన్నో సందర్భాలలో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి కనీసం ఆ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ సమస్యలకు సంబంధించి మొన్న అసెంబ్లీలో 2 సందర్భాలలో మా సిపిఐ పార్టీ ఆ కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడినప్పుడు కూడా దాన్ని దాటవేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. 100 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ అని జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేసేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ శత ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో రెడ్ షర్ట్ వాలంటీర్లు ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మండల కార్యదర్శి నాగిని లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. 1925
2005 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, మండల కార్యదర్శి నాగేళ్లి లక్ష్మారెడ్డి, చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య పాల్గొన్నారు. ఏం మాట్లాడతారో చూద్దాం. ఎవరు మాట్లాడినా మాట్లాడకున్నా మనం అయ్యో చేబాయి అవసరం లేదు, అడుక్కోవాల్సే హక్కులు రావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, అడుక్కుంటే హక్కులు రావు, పోరాడితే హక్కులు వస్తాయి, పోరాడకుండా ఏ హక్కులు రావు అని చెప్పినాడు. అందుకని మనం కూడా ప్రజల మధ్య ఉందాం. మీరు కొంచెం ఒక 2-3 నెలలు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, వచ్చే నెలలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఈ స్థానిక సంస్థల సందర్భంగా సరే మళ్ళీ ఈ ఉత్సవాల సందర్భంగా ఎందుకు చెప్తానంటే మన పార్టీ బలోపేతం కావాలి. ఈ ఉత్సవాల సందర్భంగా మన పార్టీ బలోపేతం కావాలి కదా. మన పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్ర బతుకున్నది. ఏ పార్టీ అయినా ఉందా? పార్టీలు పుడతానే పోతున్నాయి. తెలుగుదేశం కనపడుతుందా? మనం చెప్పండి, కనపడుతుందా? ప్రజారాజ్యం కనపడుతుందా? లేదా ఇంకా జనతాదళ్ కనపడుతుందా? ఇంకా మిగతా పార్టీ చాలా మంది పార్టీ కనపడుతున్నాయా? కనపడతలేవు కదా. ఏదైనా మన సిపిఐ పార్టీకి సిద్ధాంత పునాదులని, అందుకనే మనం ఉన్నాం. వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో రద్దీ నెలకొంది. బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కును చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో పర్యటించే మంత్రులు గ్రామ సభల్లో పాల్గొనడంతో పాటు కతలాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ను సందర్శించనున్నారు. బీడీ కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ 2వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను కార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలని, జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులపై భారం మోపడం సరికాదన్నారు. వేములవాడలో బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ అందుబాటులో లేకుండా పోయిందన్నారు. తంగళ్లపల్లిలో బీడీ కార్మికుల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి ఏండ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో దేవరాజు, పోషెట్టి, గంగవ్వ, సుల్తానా, సోఫియా పాల్గొన్నారు. అనేది ఇలా వాళ్ళ ఒక మంజూరుకు తగ్గ వేతనం ఇవ్వాలన్నప్పటికీ ఆ వేతనాల సవరణలో కూడా లోపాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఆకు కోత, తంబాకు కోత, ఇలా బీడీ తుట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు దీని మీద బీడీ కార్మికుల ఈ ఆకు మీద కానీ ఇలా ఎలాంటి జిఎస్టీ పేరుతో ఇలా వేలాది రూపాయలు వసూలు చేస్తూ బీడీ పరిశ్రమను కుంటు పట్టించే పరిస్థితులలో బీడీ పరిశ్రమ మగ్గుతూ ఉంది. ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన కాలంలో 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన క్రమంలో ఇవాళ బీడీ కార్మికుల కోసం ఎలాంటి ఆలోచన చేయలే. ఇలా ఇక్కడ వేములవాడలో ఈ కమాన్ దగ్గర పెట్టినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ను తొలగించి సిరిసిల్లలో నిర్మిస్తామని ఈ హాస్పిటల్కు బదులు స్కూల్ నిర్మించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, నాయకులు ఎర్రం గంగనరసయ్య పాల్గొన్నారు. ముందుకొచ్చి ఈ టోర్నమెంట్ నిర్వహించాలని ముందుకొచ్చి మీరు ఈ టోర్నమెంట్ను స్టార్ట్ చేయడం, దానికి ఈ గ్రామంలో ఈ మండల స్థాయి టోర్నమెంట్ను ఇంత చక్కగా నిర్వహించినందుకు ఫస్ట్ అంబేద్కర్ యూత్ సభ్యులకు ధన్యవాదాలు. అదేవిధంగా మునుముందు కూడా క్రీడలు అంటేనే ఫ్రెండ్షిప్ను ఎంతో బిల్డప్ పెంపొందిస్తాయి, అదేవిధంగా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. దీనివల్ల మన గతంలో చిన్నప్పుడు మనం ఏ విధంగా ఉండేవాళ్ళం అంటే మేము చిన్నప్పుడు నేను స్పోర్ట్స్లో ఇలాంటి ఆటలు ఆడేవాడిని మనం ఇప్పటికి చెప్పుకుంటాం. మనం ఆ విధంగా దీన్ని ఏదన్నా స్పోర్ట్స్ వల్ల మనకెంతో ఆరోగ్యపరంగా కావచ్చు, ఆలోచన పరంగా కావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల కోసం గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని 2 మాసాల పాటు ప్రత్యేక తరగతులు జరుగుతున్న నేపథ్యంలో గోరుముద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం గౌడ్, దారం రామచంద్రం, పులి నారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి 10,000 రూపాయలు మేము గోరుముద్దకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారికి స్టడీ అవర్ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈరోజు మాస్టర్ గారికి మేము పిల్లల సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఇంకా మంచిగా చదువుకొని 10/10 తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేము అడిగిందే తడువుగా స్పందించి పోయిన సంవత్సరం కూడా ఇదే సౌహృదయంతో స్పందించి మా పిల్లల కోసం, పోయిన బ్యాచ్ వాళ్ళ కోసం కూడా గోరుముద్దకు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన గొట్టె ప్రభాకర్ సారు, తర్వాత పులి సత్యం సారు, మిగతా పుర ప్రముఖులు, పెద్దవాళ్ళందరూ కలిసి మా పాఠశాలకు ఒక 10,000. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి జిల్లా పరిషత్ నిధుల నుంచి 1,20,000తో బోర్వెల్ శాంక్షన్ చేయగా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రార్థనలు చేసే ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేదని మాజీ జెడ్పీటీసీ దృష్టికి తీసుకువెళ్లగా 1,20,000 నిధులతో మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు గోరేమియా, ఇబ్రహీం, రహీమాన్ పాల్గొన్నారు. రంజాన్ పండుగకు తను ఇదే వైద్యుగా రాగానే అన్న మాకు ఒక బోర్ అయితే బాగుంటుంది, మీరు పదవిలో ఉన్నారు, మాకు తప్పకుండా బోర్ కావాలంటే ఆయన జెడ్పీటీసీ నిధులకు వెళ్ళి బోర్ శాంక్షన్ చేయించడం, మరి అది ఈరోజు వేయించడం జరుగుతుంది. అన్న మేము అడగగానే మాకు బోర్ ఇచ్చినందుకు మీకు మా ముస్లిం సోదరులందరి తరఫున, మండల ముస్లిం సోదరులందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై సిపిఎం చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను గురించి చర్చించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం చేయాల్సిన పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నరేందర్, మనోజ్, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈరోజు వీర్నపల్లి మండల కేంద్రంలో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇంకా పేద ప్రజలుగానే గడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా కార్మికుల యొక్క సమస్యలు ఇంకా కూడా పట్టనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికి పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పేద ప్రజల బతుకులు, కార్మికుల యొక్క బతుకులు మాత్రం మారలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మరి కర్తవ్యాలు, తీర్మానాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర మహాసభ భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చోరీ జరిగింది. గాంధీనగర్లో నివాసం ఉంటున్న వంగల శ్రీనివాస్ కుటుంబం హైదరాబాద్కు వెళ్లగా రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. మరుసటి రోజున సాయంత్రం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు చోరీ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మేము హైదరాబాద్కి పోయినాం, మా పాపను వేసుకుందామని. శుక్రవారం నాడు పోయినాం. శుక్రవారం పోయి ఇవాళ ఇప్పుడే హాఫ్ అన్ అవర్ ముంగట వచ్చినాం. వచ్చి ఇట్లా కట్టను తీసే వరకు తలుపు తీసినది. 100కు డయల్ చేసిన, సార్ వచ్చిండ్రు, చెక్ చేసుకున్నారు. వాళ్ళు 2 తీసేసిండు. దానికి లోపలది స్ట్రాంగ్ రూమ్ పలగొట్టినాడు, లాక్ అయింది, అది కదులుతలేదు. దానిలో ఏమైంది ఏమో తెలియదు. కొన్ని వస్తువులు ఇంటి వస్తువులు, కొంచెం చిన్న బంగారు వస్తువులు ఉన్నాయి కదా, విలువల ఐటమ్ బ్యాంకు అవి ఖాతా బుక్కులు కొట్టిందన్నమాట. అది ఇట్లా వంగినట్టయింది. నాకు చేయబెడితే దానికి లోపలికి వెళ్ళట్లేదు, ఉతకపోతుందని తీసేసిన చెవి మధ్యలో వగల కొట్టింది అన్నట్టు. కుల బహిష్కరణ వేధింపుల నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ జగిత్యాల రూరల్ మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన 5 గొల్లకుర్మల కుటుంబాలకు ఎస్పీ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియా ఎదుట తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. గ్రామానికి చెందిన కొందరు పెద్ద మనుషులు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పండగలకు తమను రానివ్వడం లేదని వాపోయారు. ప్రతి విషయంలోనూ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మా తాతలు ఇచ్చింది ఇది, భూమి ఇచ్చిండ్రు, జాగాలు ఇచ్చిండ్రు, అంత ఇచ్చిండ్రు. ఇస్తే నేను మా మాయమాలు ఉన్నప్పుడు మాకు ఏం రోజు లేదు. వీళ్ళకు కూడా మంచి ఇచ్చిన, 25 ఏళ్ళు ప్రెసిడెంట్ చేసిన, పెద్దవంతానం చేసిన, గుడి కట్టించిన, 30 లక్షలు పెట్టి గుడి కట్టించిన. పని చేయంగా కూడా నన్ను ఇప్పుడు నువ్వు ఏంద్రా నాకు మాట్లాడుతున్నావు, ఎందుకు పడుతున్నావు ఆయన అంటే నీ పాలు లేదు, తోలని పొలం లేదు, గిన్నెలు లేదు అని గిట్ట అవుతుంది సార్. నాతోటి మాట్లాడిన వాళ్ళకు 5 కుటుంబాలకు పాలు బంధు, మీ కులం లేదా అంటుండ్రు. వాళ్ళు అంటుండ్రు సార్ మా కులం ఉన్నది, నువ్వు చెప్తుండాలి, నీవు బొక్క వెయ్యం, ఏది వెయ్యం, గుడి మాదే, దేవుడు మాదే అంటున్నారు సారు. గుడి కట్టిన నేనే, సంగం పంగులో కట్టిన నేనే. ఇప్పుడు మొన్న ఎదిగి నాకు ఇప్పుడు 80-75 ఏళ్ళు ఉంటుంది సార్. ఇప్పుడు నువ్వు చెప్తున్నాను. వెనకట నుంచి తాత ముత్తల నుంచి ఉన్న పాలను మాకు పాలు లేదని మమ్మల్ని కులంలోకి వెళ్ళి వెళ్ళదీసినట్టు చేత్తూరు, గుంటి రవి, పాలమయ్యి, గుంటి నడపయ్య, కోర మండలం వీళ్ళందరూ కలిసి, గుంటి చిన్న అన్న వీళ్ళందరూ ఒకటై మా పాలు బంద్ చేసి మమ్మల్ని కులంలోకి వెళ్ళి వెళ్ళదీస్తారు. 5 మాతో మాట్లాడిన వాళ్ళని చూస్తే వాళ్ళకి పాలు వేయకుండా పక్కకు నూకేసారు సార్. 5 కలిసి మా 5 కుటుంబాలను పక్కకు నూకిరు. మరి దీనికి ఏదో మాకు న్యాయం చేయండి. రేషన్ చేయడం పెట్టినాం, మాకు దేనికి సుతాలు సాయం చేయలేరు. మమ్మల్ని పోతే సుతా బెదిరించేలా కొట్టిరు. ఎడుకేనా అని మీకు బోనం లేదంటారు, పండుగ లేదంటారు, కులం కూడా లేదంటారు. ఈ టీఆర్ఎస్ పాలన తిరిగే మాపులు ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఏంటంటే మాకు గత కాలంలో ఈ 5గురిని కూడా పాలు కట్టేసారు. మాకేందంటే ఇప్పుడు పోలీసు స్టేషన్లో కూడా వేణం, ఏది పట్టించుకుంటలేరు ఎస్ఐ టీఆర్ఎస్ కార్యకర్తలని. మమ్మల్ని ఎస్ఐ పిలిపించలేదు, కోర్టుకేనా అని కోర్టులకు వచ్చిన ఎస్ఐ సార్ సీట్ ఇవ్వంటే సార్ సీట్ ఎత్తలేడు, 20 సార్లు వేరే. కానీ ఇప్పుడు మొన్న పోతే కూడా మొన్న సంక్రాంతి బోనం కూడా ఇవ్వలేదు, బొట్టు పెట్టలేదు, ప్రసాదం ఇవ్వలేదు మాకు. ఈ టీఆర్ఎస్ పాలనలో సభ్యులు మమ్మల్ని వేటాడుతారు. కిరాణ్ షాపులకి వేయినా కానీ కిరాణ్ షాపులో ఇయ్యనిత్తలేరు. మా కుల బంధువులు మాట్లాడినా మాట్లాడకని బెదిరిస్తారు. కులం నుంచి బహిష్కరించారు 5గురిని. మీ కులం లేదు, మా ఏం లేదు, మీరు ఇద్దరు కలిసి మీ 5గురు కలిసి బోనం తీసుకోరు, లేకపోతే మా దగ్గరికి రాకూరి, మీకు మా పాలు మేము వెయ్యము. 5 కుటుంబాలను 5 కుటుంబాలకు లేదు. ఈ 5గురు సభ్యులు మా ఎమ్మడి పడుతున్నారు, 5 కుటుంబాలకు పాలు లేదని. సౌదీలో చిక్కుకున్న భీమయ్య ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం, గల్ఫ్ జేఏసీ నాయకుల చొరవ, దాతల సహకారంతో భీమయ్యకు విముక్తి లభించింది. అయితే
బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న కుమారుడు సునీల్కు చికిత్స అందించేందుకు డబ్బు లేకపోవడంతో ఆర్థిక సహాయం అందించాలని దాతలను వేడుకున్నాడు. ఇప్పటికే బాలుడి వైద్య చికిత్స కోసం 10 లక్షల వరకు ఖర్చు అయినట్లు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మరో 30 లక్షల వరకు కావాల్సి ఉంటుందన్నారు. సహాయం అందించాలనుకునేవారు 7799013990 నెంబర్కు సంప్రదించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 22వ వార్డులో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. గృహజ్యోతి కింద గ్రామాల్లో వ్యవసాయదారులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు జలైక్యం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం కాలువ నిర్మాణం చేసే విధంగా రైతులు ఏ విధంగా అయితే రాజు చేయాలని చెప్పిన ఉచిత కరెంటు ఇచ్చినామో ఆ విధంగా 200 యూనిట్లు కాల్చుకునే పేదవాళ్ళ ఇంటికి కరెంటు బిల్లు కూడా మాఫీ చేసినటువంటి సందర్భం గృహజ్యోతిలో. అదేవిధంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పనుకున్నాం. 21,000 కోట్లు ఇంచుమించు 25,25,000 మంది కూడా రుణమాఫీ చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో గల్ఫ్లో ఎవరైనా ఇబ్బంది పడి మరణిస్తే 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ విధంగా అనేక ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో ప్రధానంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వని సందర్భం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 3 నెలల క్రితం జరిగిన తనిఖీల్లో 1,86,00,000 నిధులు దుర్వినియోగం జరిగినట్టు అధికారులు గుర్తించారన్నారు. ఈ విషయంపై పాలకవర్గానికి నోటీసులు ఇవ్వగా వారు కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని, ఈలోగా పాలకవర్గం ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని వారు సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, సహకార సంఘ డైరెక్టర్లు తోట మల్లేశం, సుధీర్, సత్తిరెడ్డి, మండల నాయకులు కడారి తిరుపతి, మల్లారెడ్డి పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన 6 సొసైటీలలో అధికారులు తనిఖీలు చేయగా పెగడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘంలో 1,86,00,000 రూపాయలు ఎలాంటి రికార్డులు లేకుండా విత్డ్రా చేసుకున్నట్టు అధికారులు గుర్తించి సంబంధిత అధికారి అయిన సిఇఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పాలక వర్గానికి అధికారులు నోటీస్ ఇష్యూ చేశారు. ఎలాంటి ఈ విత్డ్రాకు సంబంధించిన రికార్డులు తీసుకొచ్చి సరి చేసుకునే వరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించద్దని వాళ్ళు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ నోటీస్కి అనుగుణంగా సంబంధిత పాలకవర్గ చైర్మన్ గారు కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టులో ఎలాంటి తీర్పు ఇంతవరకు రాలేదు. రానందున అతడు అప్పుడు వచ్చి ఆఫీస్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు మాకు తెలిసింది. దయచేసి పత్రికా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే అతడు ఏదైతే విత్డ్రా చేసిన రికార్డు లేకుండా విత్డ్రా చేసిన దానికి పూర్తిగా సంజాయిషీగా ఆ పైన కోర్టు ద్వారా తీర్పు వచ్చే వరకు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించద్దని ఈ సభాముఖంగా పాత్రికేయులు ఇచ్చినట్టు తెలియజేస్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.